ఫ్రెండ్స్, మీరు రాత్రి సమయంలో చాలామంది అర్ధరాత్రి 12, 1, 2 ఈ టైంలో కూడా మీరు జర్నీ అయితే చేస్తూ ఉంటారు. కానీ చాలా జాగ్రత్త. నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను, బాగా వినండి. చాలా సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి ఒక వర్క్కి అయితే వెళ్ళేవాడు. రాత్రి 12, 12:30కి తన ఇంటికైతే వచ్చేవాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సరిగ్గా 3 సంవత్సరాల నుంచి అలాగే వస్తూ ఉన్నాడు. కానీ ఏ రోజు అతనికి ఇంత దారుణమైన పరిస్థితి కలగలేదు. నిజానికి ఏం జరిగిందంటే, ఒకానొక రోజు ఆ అబ్బాయి డ్యూటీ ముగించుకొని 12 గంటలకు తన వర్క్ ప్లేస్ నుండి ఇంటికి బయలుదేరాడు. హ్యాపీగా ఉంది. ప్రశాంతంగా ఇంటికి వస్తూ ఉంటే తను ఒక అమ్మాయిని చూశాడు. అంతే. రోజు ఆ అమ్మాయిని చూసుకుంటూ వచ్చేవాడు. కానీ పగటిపూట అమ్మాయి అసలు కనిపించేది కాదు. రాత్రి 12 గంటలకు ఒక బుర్కా వేసుకొని ఆ అమ్మాయి అయితే కనిపించేది. మనోడైతే రోజు ఆ అమ్మాయిని చూసుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి కూడా తన వైపే చూసేది. అలా కొన్ని రోజులైతే గడిచిపోయేది. అయితే తనకి ఇంటి దగ్గర ఒక కాటికాపరి కొడుకు, మంచి ఫ్రెండు, కాటికాపరి కొడుకు. మన వాడైతే రోజు అలా రాత్రి టైంలో రావడం పోవడం ఇలా చేస్తూ అమ్మాయిని చూడడం ఇదే పని అయిపోయింది. ఇంకా ఒకానొక రోజు ఇలా అయితే పని అవ్వదు, ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయితో మాట్లాడాలని చెప్పి రాత్రి డ్యూటీ కంప్లీట్ చేసుకొని తను ఇంటికి వస్తూ ఉంటే ఆ అమ్మాయిని చూశాడు. బైక్ ఆపి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు నువ్వు? చాలా రోజుల నుండి నేను చూస్తూ ఉన్నాను, అసలు నా వైపు దగ్గర చూస్తున్నావు అని ఏదేదో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఇంకా నెమ్మదిగా లవ్ ట్రాక్లోకి అయితే పడిపోయారు. ఆ అమ్మాయి లవ్ చేస్తున్నా అని చెప్పింది, ఆ అబ్బాయి లవ్ చేస్తున్నా అని చెప్పాడు. ఇంకా ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక రోజు అదే పని మీద ఆ అమ్మాయితో మాట్లాడడం ఇలా చేసేవాడు. కానీ ఒకానొక రోజు ఆ కాపరి కొడుకు తన ఫ్రెండ్ని అడిగాడు, ఏంట్రా ఈ మధ్య అసలు అడ్రస్ లేకుండా పోతున్నావు, రాత్రి 2 అవుతుంది 3 అవుతుంది అని అంటున్నాడు. ఏం లేదురా, డ్యూటీ కొంచెం ఎక్కువ వర్క్ ఉంది, అందుకు రాలేకపోతున్నాను అని మనవాడైతే చెప్పాడు. కానీ ఒకానొక రోజు అయితే మన కాపరి కొడుకు కూడా అలా కాపరి కొడుకు అయితే వచ్చి ఇలా అడగడం ఇలా జరిగిపోయిన తర్వాత ఒకానొక రోజు ఆ అబ్బాయి అమ్మాయి బాగా మాట్లాడుకుంటూ ఉంటే తన మనోడి మేనేజర్ అయితే చూశాడు. చూసి ఒకరోజు పిలిపించుకొని ఏంట్రా ఈ మధ్య అమ్మాయిలతో తెగ తిరుగుతున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావా అని వార్నింగ్ అయితే ఇచ్చాడు. లేదన్నా, నేను ఏ అమ్మాయితో తిరగలేదు అని అయితే చెప్పాడు. కానీ ఆ మేనేజర్ మాత్రం ఒకటే మాట చెప్పాడు, జాగ్రత్త, ఈ దారిలో దయ్యాలు తిరుగుతూ ఉన్నాయి. నీకు ఎందుకు చెప్తున్నానంటే ఏదో మనోడు కదా అని. ఆ మేనేజర్ ఆ మాట చెప్పిన తర్వాత మనోడైతే చాలా షాక్ అయ్యాడు. అయినా ఇప్పుడు లేదు, దయ్యాలు ఎందుకు, నాకెందుకు కనిపిస్తాయిలే అనేసి అన్నాడు. ఇంకా రోజు అదే పని మీద ఆ అమ్మాయితో మాట్లాడటం ఇలా అయితే చేస్తూ ఉన్నాడు. కానీ ఆ అబ్బాయి ఒకరోజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, రోజు మాట్లాడినా ఇంకేం లేవా అని అడిగేశాడు. అంటే అదొక కుదిరిగా అడిగాడు. ఆ అమ్మాయి ఫస్ట్ ఏంటి నువ్వు ఇలాంటి వాడు అన్నట్లు చూసి, సరేలే ఎలాగో నిన్ను పెళ్ళి చేసుకోబోయేది నేనే కదా, ఏం కాదులే అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఇంకా ఒకనొక రోజు ఆ అమ్మాయిని పట్టుకోవడం, అమ్మాయిని హగ్ చేసుకొని ఇలా లేదా లైట్గా రొమాన్స్ అయితే చేశాడు. ఇంకా అయిపోయింది, అంత అయిపోయింది అనుకున్నాడు. సరిగ్గా 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి ఇంకా పెళ్ళి చేసుకుందామా మనం అని అడిగాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఒక మాట చెప్పింది, ఇప్పుడు వద్దు, నేను చెప్తాను, నేను చెప్పినప్పుడు చేసుకున్నాము, కానీ నాకు ఫ్యామిలీలో ఎవరు లేరు, నా ఫ్యామిలీ లేదు, నేను సింగిల్ పర్సన్, ఇలా పబ్లిక్గా పెళ్ళి చేసుకొని ఇంత కాపురం పెడితే నన్ను క్యారెక్టర్ లేని దాన్ని అని అనుకుంటారు కదా, అలా నాకు ఇష్టం ఉండదు, కొంచెం దయచేసి రహస్యంగా చేసుకుందాం, అది కూడా రాత్రి టైంలో చేసుకుందామని ఆ అమ్మాయి చెప్పేస్తుంది. మనోడు సరే అని తల ఊపుతాడు. ఊపిన తర్వాత ఈ విషయం తన ఫ్రెండ్కి అంటే ఆ కాపరి కొడుక్కి చెప్తాడు. వాడు సరే అంటాడు. రహస్యంగా అమ్మాయి అయితే ఒకనొక రోజు అయితే చెప్తుంది. ఆ రోజు నిజానికి ఒక అమావాస్య రోజు పెళ్ళి అంటే మామూలు కాదు.
అమావాస్య రోజు అది కూడా ఒక చెట్టు కింద పెళ్ళి అని అమ్మాయి చెప్పింది. చెప్పిన తర్వాత అబ్బాయి కూడా సరే అని చెప్పి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికున్న బురక అనేది తీసేసింది. తీసేయగానే ఆమె ఫేస్ చూసి ఒక్కసారిగా భయంతో చచ్చిపోయాడు. ఒక్కసారిగా షాక్ అయిపోయి స్టన్ అయిపోయాడు. ఆ అమ్మాయి ముఖం చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ అమ్మాయి అతన్ని బలి ఇవ్వాలని ఒక పొడవాటి కత్తి తీసుకొని అయితే అతన్ని చంపేయాలని ఫిక్స్ అయ్యింది. ఇంకా కత్తి తీసుకొని పొడుస్తూ ఉంటే కాటికాపరి కొడుకు వచ్చి తన ఫ్రెండ్ని అయితే కాపాడుకొని తనకు వచ్చి ఉన్న మంత్రశక్తులతో ఆ దయ్యాన్ని అయితే తరిమి కొట్టాడు. ఇంకా మనోడైతే మెలకులోకి వచ్చిన తర్వాత ఏమైంది అని అడుగుతున్నాడు. ఏమైంది ఏంట్రా అయ్యా, పద వెళ్దాం, నువ్వు ఒక దయ్యాన్ని లవ్ చేసావు, ఒక దయ్యాన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నావురా అని చెప్పి చాలా అయితే కాటికాపరి కొడుకు అన్నాడు. అసలు ఏంట్రా, ఎవరు తను ఇంతకీ, నా వైపు ఎందుకు చూసింది, నన్ను ఎందుకు వలలో వేసుకుంది అని ఇలా అనడంతో మన కాటికాపరి కొడుకు ఒక నిజం చెప్పాడు. పూర్వకాలంలో నరకంలో ఒక 2 ఆత్మలు తీవ్రమైన పోరాటాలు జరిగాయి. అంటే నరకం నాకు కావాలంటే నాకు కావాలి అని చెప్పి 2 ఆత్మలు భీకరంగా కొట్లాడ్డాయి. ఆ పోరాటంలో ఒక ఆత్మని భూమి మీదకైతే పంపించేసాయి. తర్వాత ఆ ఆత్మకి ఒక శాపం కూడా పెట్టాయి. ఆ శాపం ఏంటంటే, నిన్నుగా ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవడైతే వస్తాడో వాడిని నువ్వు బలి ఇస్తే నీ శాపం పోయి ఈ నరకం నీకు సొంతం అవుతుందని. ఆ దయ్యాన్ని తనని తానుగా ప్రేమించింది నువ్వు మాత్రమేరా, అందుకు నిన్ను బలి ఇవ్వాలి అని అనుకుంది అని ఆ కాటికాపరి కొడుకు అయితే చెప్పాడు. చెప్పిన తర్వాత మనోడు ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయంతో అసలు 2-3 రోజులు అన్నం తినకుండా నిద్రపోకుండా భయంతో ఉన్నాడు. కానీ భయం ఒక ఎత్తు అయితే బాధ మరోవైపు ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు అతిగా ప్రేమించాడు కదా, ఆ మాత్రం బాధ ఉంటుంది. ఫ్రెండ్స్, స్టోరీ అయితే విన్నారు, చూశారు కదా. మీకు స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన దగ్గర ఇలాంటి స్టోరీలు చాలా అంటే చాలా ఉన్నాయి. రోజు ఒక స్టోరీ అయితే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో చేయడం కొంచెం లేట్ అయింది, అందుకే అంత చీకటి పడ్డాక వీడియో అయితే చేశాను. ఏమీ అనుకోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్. కైపా కుర్రాడు యూట్యూబ్ ఛానల్ని మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.